హలో గైస్, వెల్కమ్ టు బ్రైన్ లాగ్స్. ఇదైతే కిరాయి అయితే వెళ్తున్నాను అనమాట. ఎక్కడ అంటే మన ఇది వేములవాడ రాజన్న అండ్ కొండగట్టు అక్కడికైతే వెళ్తున్నాను అనమాట. ఇప్పుడే మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యా. గాయస్ ఇంటి దగ్గర అవుతున్నాను అనమాట. వర్షం అయితే లైట్ వస్తుంది, వెళ్ళాలి. ఇది ప్రాజెక్ట్ చూడండి, మన బిజినపల్లి వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది. ఇది కెనాల్ అంటే వర్క్ అయితే అవుతుందన్నమాట. గాయస్ ఇది ప్రాజెక్ట్ వచ్చేసి మన బిజినపల్లి టు జడ్చెల్ల మధ్యలో ఉంటుంది అనమాట. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఇది పెద్ద రిజర్వర్ అయితే ముందు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తారు. అంటే మధ్యలో వెళ్తున్నాను కదా అని ఒకసారి లొకేషన్ కూడా చూపిద్దామని మీకు ఆపుకోవడం అయితే జరిగింది మన వెహికల్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వెళ్తున్నా, మన కిరాయి పోవాలి కాబట్టి మన పార్టీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా. దారి మధ్యలో అయితే ఉన్నాను, వెళ్ళాలి అక్కడికి. మార్నింగ్ 7:30 లోపు రమ్మని చెప్పిండు, అందుకని జర స్పీడ్గా అయితే వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళిన తర్వాత మనం పికప్ అయితే చేసుకొని వెళ్ళాలి. ఇంతకుముందు చూపించాను గైస్, అది కెనాల్, ఇదే అది రిజర్వేరు. అంటే చాలా పెద్ద ఉంది, మ్యాక్సిమం చాలా పెద్ద ఉంది ప్రాజెక్ట్ అయితే. ఇది మనమైతే రీచ్ అయిపోయినాం గైస్ మన పార్టీ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే. ఈ పికప్ అయితే చేసుకొని వెళ్ళాలి. ఈ అవుటర్ అయితే ఎక్కేసినాను. ఇది పెద్ద గోల్కొండ దగ్గర అయితే అవుటర్ అయితే ఎక్కాలి. అక్కడ నుండి మన షామీర్పేట్ మంచిర్యాల హైవే, అక్కడ నుండి డైరెక్ట్ వేములవాడ రాజన్నకి అయితే ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నైట్ ఆల్టింగ్ అక్కడనే. మార్నింగ్ ఉదయాన్నే లేసేసి మన కొండగట్టు అయితే వెళ్ళాలి. అక్కడ నుండి డైరెక్ట్ బయలుదేరి వచ్చేయడమే. గైస్ మన షామీర్పేట దాటిన తర్వాత అయితే దారి మధ్యలో అయితే ఆపుకున్నాను. ఎందుకంటే మన ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి మనం రైస్ కూడా తింటారు మనలు అనేసి పక్కకు అయితే ఆపుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన వేములవాడ పక్కనున్న కొండపైన అయితే వచ్చినామన్నమాట. ఇక్కడ ఒక టెంపుల్ ఉందని మనలు అయితే తోలుకొని అయితే వచ్చారు. పైకి టికెట్ అయితే తీసుకోరు వెహికల్కి. చూపిస్తాను చూడండి గైస్, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, శ్రీకృష్ణుడు అనమాట. స్నేక్ పైన అయితే నిలబడైతే ఉన్నాడు. బాగుంది చూడడానికి అయితే టెంపుల్. అండ్ పక్కన వచ్చేసి మొత్తం ఒక పెద్ద చెరువులాగా అయితే ఉంది. ఏందేమో అది ప్రాజెక్ట్ కూడా కనిపిస్తుంది చూడండి, జూమ్ చేస్తా. అక్కడ ప్రాజెక్ట్ కూడా ఉంది, కానీ ఎక్కువ వాటర్ వస్తే ఇవన్నీ ఇక్కడ ఇండ్ల దగ్గర గిట్ట వాటర్ వస్తాయని అనుకుంటున్నా, కానీ ఏమో తెలీదు. ఇక్కడ గేట్లు అయితే ఓపెన్ చేస్తుండొచ్చు. మన కొండ పైన అయితే లొకేషన్ వచ్చేసి బాగుంది, సూపర్గా ఉంది. ఇక్కడ పైన వచ్చేసి టెంపుల్ లాగా ఉంది. ఇక్కడ పైకి అయితే వెళ్ళలేదు, జూమ్ చేస్తున్నానండి. అదే అక్కడ టెంపుల్ ఉంది, ప్లస్ ఇక్కడ కూడా టెంపుల్ అయితే ఉంది. నెక్స్ట్ మన వేములవాడ అయితే వెళ్ళాలి. ఇక్కడ నుండి ఇక్కడ వెళ్ళి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. మన వెహికల్ అయితే పార్క్ అయితే చేసిన పైన, చూడండి ఎట్లయిందో. అండ్ రోడ్ కూడా బాగుంది పైకి. ఇదే టెంపుల్. ఓకే గైస్ వేములవాడ అయితే రీచ్ అయినా. మన టెంపుల్ పక్కన అయితే రూమ్స్ అయితే తీసుకురు మనలో. వెహికల్ కూడా పార్క్ అయితే చేసుకున్న పక్కనే. గైస్ ఇదే వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయము. ఇక మీకు కనిపిస్తుంది చూడండి, ఇదే దేవాలయము. అంతా మనకు పార్కింగ్ ప్లేస్ అన్నమాట. ఇది మొత్తం ఏరియా మొత్తం పార్కింగ్ ప్లేస్. పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఉంది ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే. ఇక్కడైతే
టెంపుల్. ఇవన్నీ మొత్తం లైన్లో ఉండేటివి అన్నమాట. చూడండి, ఇది మన వేములవాడ రాజరాజేశ్వర దేవాలయం. ఓకే గైస్, ఇక్కడ దేవాలయ ప్రత్యేకత ఏంటంటే మన ఎడ్లు కూడా గుడి చుట్టూ అయితే ప్రదక్షిణం అయితే చేస్తారు. మార్నింగ్ అయితే లేచి ఫ్రెష్ అప్ అయితే అయినామన్నమాట. ముఖం కూడా అయితే చదువుకున్నా. నెక్స్ట్ వచ్చేసి మన కొండగట్టు అయితే వెళ్ళాలి. అక్కడ ఉండే డైరెక్ట్ ఇక నాన్ స్టాప్ ఇక ఇంటికే ఇక. ఓకే గైస్, అందరు ఎక్కిరుగా. తెలుసా గైస్, ఇక్కడ నుండి మన కొండగట్టు అయితే ఎగ్జాక్ట్ వచ్చేసి మన 26 km అయితే అవుతుంది. ఇది స్ట్రైట్ ఒకటే రూట్ ఉంటుంది. ఇది ముందు ఖమ్మం దగ్గర వచ్చేసి మన బైపాస్ రోడ్ కలుస్తుంది. ఇలా వెళ్తే మళ్ళీ రిటర్న్లో కూడా మన ఈ వేములవాడ ఈ ముందు కనిపిస్తున్న ఖమ్మం సైడ్కి వెళ్ళాలి. గైస్, రోడ్ పైన అయితే కుక్కలు అయితే మరీ దారుణంగా పెరిగిపోయినాయి. ఎక్కడ చూసినా మన రోడ్ల పైన అయితే కుక్కలే. అంటే అడ్డం వస్తుంటాయి, వెనకాలకి వెళ్తుంటాయి, ముందరికి వెళ్తుంటాయి. అంటే ఇక్కడ అర్థం కాదు. అలా చాలా సందర్భాల్లో నేను నాన్ స్టాప్ కిరాయి పోయినా కాబట్టి చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. అంటే చిన్నపిల్లల పైన దాడులు కానీ అంటే ఈ మధ్యలో చాలా అయినాయి. గైస్, మనం అయితే కొండగట్టు అయితే రీచ్ అయినా. ఇది మన కొండగట్టు రోడ్డు, అంటే పైకి కొండ పైకి దారి. ఇది మొత్తం సీసీ రోడ్డు. మొత్తం ఇక్కడ నుండి పై వరకు అయితే సీసీ రోడ్డు ప్లస్ అక్కడిక్కడైతే ప్యాచ్లు అయితే ఉన్నాయి. అంటే లేవల్గా లేదు రోడ్డు, సీసీ రోడ్ ఉంది. అది ప్లస్ ఇది కరెక్ట్ సైడ్లో కూడా కొద్దిగా రోడ్ అయితే చెడిపోయింది, అలాగే ఉంది. గైస్, పైన గుట్ట పైన అయితే లొకేషన్ అయితే బాగుంది. మొత్తం పచ్చగా మొత్తం చెట్లే ఉన్నాయి, అడవిలాగా. గైస్, రిటర్న్ అయితే అయిపోయినా. స్ట్రైట్ కాకుండా అయితే మన ఈ
సిరిసిల్ల సిద్దిపేట నుండి అయితే మన అవుటర్ అయితే ఎక్కేసిన ఇక్కడ డైరెక్ట్ నాన్ స్టాప్ జడ్చల్ల టు బిజినపల్లి అయితే వెళ్ళాలి. ఇదైతే స్పీడ్ కూడా ఇప్పుడు మార్చారు గైస్. ఇది 80, 100 చేసారు అండ్ 100ది 120 చేసారు. ఇప్పుడైతే ఇక మధ్యలో అయితే ఆపుకోవాలి అంటే భోజనానికి అని ఆపుకున్నాం గైస్. మధ్యలో అయితే ఒక దాబా చూసి అయితే భోజనం చేయడానికి కానీ ఇక ఇక్కడ భోజనం కూడా చేసి వెళ్ళాలి. ఇక్కడ మన పెద్ద గోల్కొండ దగ్గర అయితే దిగినాం అవుతారు. అండ్ మన వాళ్ళందరూ సాయంత్రం కాబట్టి చాయ్ తాగడానికి అయితే దిగిరు. ఇంకా సాయంత్రం అయిపోయింది. ఇంకా 1 hour జర్నీ ఇక్కడ నుండి వెళ్ళిపోవడమే గైస్. నైట్ అయితే అయింది. డ్రాప్ చేసి ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. ఓకే గైస్, మన వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. కానీ వ్యూస్ మాత్రం వస్తున్నాయి గైస్, అందరూ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. చేసుకోండి ఖచ్చితంగా. మరిన్ని వీడియోస్ కూడా అప్లోడ్ అయితే చేస్తాను మంచివి. అండ్ కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ కొత్త వీడియోలు అయితే చేస్తాను. థ్యాంక్ యూ గైస్, సపోర్ట్ మీ.